మీ టైలరింగ్ చేస్తున్నారా? ఈ క్లాత్ మీద కుట్టారా? ఈ క్లాత్ మీద కుడితే ఎంత టైం పడుతుంది మీకు చెప్పేయండి. చూడండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ క్లాత్ వచ్చేసి మనకి ఎలా అంటే లైట్గా మనకి పల్చగా ఉంది. మన సారీలో వచ్చిన క్లాత్ మన సూది కూడా పడితే మన పోగు అనేది బయటకు వచ్చే విధంగా అయితే ఉంది. ఇలాంటి క్లాత్ మీద మనం స్టిచ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ముడత వచ్చేస్తుందో అని. ఇది వచ్చేసి నేనైతే గమ్ పెట్టి అయితే ముందైతే అతికిచ్చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి దీనికి లైనింగ్ డాట్స్ అనేది వేస్తాం కదా, మనకి ఒరిజినల్కి లైనింగ్ కలిపి డాట్స్ అనేవి వేసినప్పుడు మనకి సరిగా అనేది లైనింగ్కి పడుతూ ఉంటుంది, ఒరిజినల్కి పడకుండా ఉంటుంది. అందుకోసమని అలా పడేటప్పుడు ఏం చేయాలంటే మనకి ముందుగా వచ్చేసి లైనింగ్ మరియు ఒరిజినల్ క్లాత్ అనేది ఒక కుట్ట అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనము డాట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చేసిన అంటే మనం లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపి ఒకే విధంగా అయితే వచ్చేస్తాయి. మడతతోనే చాలా బాగా అయితే వస్తాయి. చూడండి డాట్స్ అనేది ఏ విధంగా వచ్చినాయి అనేది మీరే చెప్పండి. ఈ క్లాత్ మీద ఎంత టైం వరకు అయితే తీసుకుంటారు అనేది కామెంట్ రూపంలో చెప్పండి.